Hi everyone, welcome to our channels. Today's video is TS and AP Junior Inter Physics IP 2025కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బిఫోర్ ఎగ్జామ్. ఇప్పటి వరకు మనకు జరిగిన 1A 1Bలలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏపీకి జరిగాయి. అవన్నీ కూడా మనం పెట్టించిన టిక్ చేసిన దాంట్లోంచే క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనా? ఓకేనా? సో అంటే 70+ క్వశ్చన్స్ వచ్చాయి ఏపీడిఎస్కు 70+. అయితే ఫిజిక్స్ వచ్చేసరికి ఇవి కూడా ఇంపార్టెంట్. ఇవి కూడా టిక్ చేసినవి చదివితే 50+ ఈజీగా వస్తాయండి. అవి 2 మార్క్స్ ఏమన్నా మిస్ అవుతే అది కూడా 1 ఆర్ 2 క్వశ్చన్స్ 55 వరకు గెట్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను చేసే ఎవ్రీ వీడియో కూడా మీకు ఏపీకి, టీఎస్‌కి ఇద్దరికీ యూజ్ అవుతాయి. ఇద్దరి సిలబస్‌లు సేమ్ కాబట్టి సో టెన్షన్ అవసరం లేదు. ఓకేనా? ఇద్దరికీ సేమ్ ఉంటాయి. సేమ్ అప్లికేబుల్ కూడా. క్వెషన్స్ అప్లికేబుల్ అదే అవుతాయి. సేమ్ ప్యాటర్న్ కూడా కాబట్టి ప్రాబ్లమ్ లేదు. మనకేంటిది టోటల్ 60 మార్క్స్ పేపర్‌కు 21 వస్తే చాలు పాస్ అయిపోతాం. అవునా? ఫిజిక్స్‌లో ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ ఈజీగా 50+ తెచ్చుకోవచ్చండి. క్వెషన్స్ కూడా నంబర్ ఆఫ్ క్వెషన్స్ తక్కువుంటాయి. అయితే నేను ఇందులోనే బ్లూ ప్రింట్ చెప్తా. ఏ లెసన్ ఫస్ట్ ప్రిపేర్ కావాలి, ఏ లెసన్ సెకండ్ ప్రిపేర్ కావాలో లాస్ట్‌లో చెప్పేస్తా మీకు. ఓకేనా? దాన్ని ఫాలో అవ్వండి. అయితే ఫిజికల్ వరల్డ్‌లో మనకొచ్చేసి ఓన్లీ 2 మార్క్స్ వెయిటేజ్ ఒక్కటే వస్తదండి. ఇందులో ఓన్లీ 2 మార్క్స్ ఒక్కటే చదవండి. దీని వెయిటేజ్ ఎంత? ఓన్లీ 2 మార్క్స్. ఓకేనా? సో, ఈ పీడీఎఫ్‌లు కావాలంటే ఎక్కడుంటాయండి? మనకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. మనకు యాప్ గూడా ఉంది. యాప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ప్లే స్టోర్‌లోకెళ్ళి వెతికితే మీకు దొరుకుతుంది. నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని జస్ట్ సెర్చ్ చేస్తే చాలు మీకొచ్చేస్తుంది. అక్కడి నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? సో, నెక్స్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నవీన్ రెడ్డి అండ్ రెడ్డి. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. వాట్సాప్ ఛానల్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఓకేనా? మీకు నెక్స్ట్ ఎంసెట్ క్లాసెస్ కూడా మన యూట్యూబ్ ఛానల్‌లో రన్ అవుతాయి. ఎంసెట్ అండ్ మెయిన్స్ కూడా. సో, అక్కడ యూజ్ అవుతూ ఉంటాయి మీకు. రైట్. ఇక్కడ చూసుకుంటే ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ వచ్చేసి ద ఫండమెంటల్స్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ఎ నేచర్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్. ఇవి 2 మార్క్స్ క్వెషన్సే. ఇందులో మీరు ఇవి చదువుకుంటే సరిపోద్దండి. ఒక 2 మార్క్స్ క్వెషన్ మీరు 100% రాయొచ్చు. ఇవి రాసాక ఇంకొకటేదంటే వాట్ ఈజ్ ఫిజిక్స్? వాట్ ఈజ్ ఫిజిక్స్? ఇదొక క్వెషన్ యాడ్ చేయండి. ఇంకొక క్వెషన్ వస్తుంది. వాట్ ఈజ్ బీటా? వాట్ ఈజ్ బీటా? హ్మ్. డికే. డికే విచ్ ఈజ్ ఏ విచ్ ఈజ్ ఏ విచ్ ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఇట్. అదొకటి చూసుకోండి. నెక్స్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచండి. ఇందులోంచి మనకొచ్చేసేది 2 మార్క్స్ క్వెషన్ వస్తుందండి. ఎన్ని 2 మార్క్స్ క్వెషన్స్ వస్తాయి? ఒక 2 మార్క్స్ క్వెషన్. దీని వెయిటేజే ఎంత? వేరే ఇక్కడ 4 మార్క్స్ ఉన్నా కూడా అవసరం లేదు. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి ఒకటే 2 మార్క్స్ క్వెషన్ వస్తుందండి. ఇందులో మనం ఇంపార్టెంట్ చూసుకుంటే మాక్సిమం ఇక ఇందులో 60 మార్క్స్ రావడానికి ఆప్షన్ ఉన్నాయి. ఇది ఎక్కువ ఇంపార్టెంట్. ఇవి కూడా చాలా టైమ్స్ రిపీట్ అయిన క్వెషన్. డిస్టెన్స్ బిట్వీన్ ది అక్యురసీ అండ్ ప్రిసిషన్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది అక్యురసీ అండ్ ప్రిసిషన్? థర్డ్ క్వెషన్ డిస్టెన్స్ బిట్వీన్ ది ఫండమెంటల్స్ అండ్ అరైవ్స్. ఫిఫ్త్ క్వెషన్ ఎక్స్‌ప్రెషన్స్ యూనిక్ అటామిక్ ఎనర్జీ. హౌ క్రిస్టల్ ఎర్రర్స్ ఆర్ మినిష్డ్ ఎలిమినేటెడ్. ఈ క్వెషన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 10th వన్ ఇంపార్టెంట్. ద ఎర్రర్స్ ఆర్ రేడియస్ ఆఫ్ స్పియర్ ఈస్ 1%. వాట్ ఈస్ ద ఎర్రర్స్ మెజర్మెంట్స్ ఆఫ్ ది వాల్యూ? ఇది ఇంపార్టెంటే. నెక్స్ట్ 11th వన్. ద పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ ద స్పీడ్ ఈస్ 2%, 3% ఆల్సో ఇంపార్టెంట్. 12th వన్ ఆల్సో ఇంపార్టెంట్. ఇంకొకటి ఎక్స్ట్రా ఏంటంటే మీరు నాకు తెలిసి మీ దగ్గర చాలా వరకు ఇంపార్టెంట్ ఉండొచ్చు. నేను ఇప్పుడు చెప్తుంటే టిక్ చేసుకున్నా సరిపోద్ది. ఎందుకంటే మీ కాలేజీలో కూడా ఇచ్చింటారు. వై డు వి హావ్ డిఫరెంట్ యూనిట్ డిఫరెంట్ యూనిట్ ఫర్ ది సేమ్ ఫిజికల్ క్వాంటిటీ. సేమ్ ఫిజికల్ క్వాంటిటీ. సేమ్ ఫిజికల్ క్వాంటిటీ. ఇదొకసారి చూసుకోండి. సేమ్ ఫిజికల్ క్వాంటిటీ ఇదొకటి. నెక్స్ట్ ఇగ మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్. మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్‌కొస్తే మనకు మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్‌లో ఒకటే 4 మార్క్స్ వెయిటేజ్ ఉంటుందండి. ఇందులో మీరు 2 మార్క్స్ క్వెషన్‌లు ఉన్నా చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అందరూ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మె యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అండ్ ఫిజికల్ వర్క్ అందరూ చదవండి. ఎందుకంటే తక్కువ క్వెషన్‌లు 2 క్వెషన్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఆల్రెడీ మీరు చాలా వరకు చదివుంటారు. ఇగ యూనిట్స్ అండ్ మెజర్మెంట్ ఓన్లీ 4 మార్క్స్ క్వెషన్స్ అయితే 2 అవసరం లేదు. ఇందులో ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ వన్. చాలా తక్కువ క్వెషన్‌లొస్తాయి. ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఓకే. థర్డ్ వన్. నాకు తెలిసి హార్డ్‌లీ మనం 6 క్వెషన్స్ రాయాలి కాబట్టి పార్ట్ బిలో 6 క్వెషన్స్ అంటే ఏంటండి 6 ఫైవ్స్ ఒక 30 క్వెషన్ చదివితే చాలు. మీకు 4 మార్క్స్ క్వెషన్స్ అన్నీ రాయగలుగుతారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఓకేనా. నెక్స్ట్ ఎయిత్ వన్ అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 10th వన్ ఒకటేసారి వచ్చిందండి. నెక్స్ట్ 12th వన్.
అయితే ఇక్కడ 2 ఎక్స్‌ట్రా క్వెషన్స్ ఉన్నాయి. ఏందంటే, ఏ స్టోన్ ఈస్ డ్రాప్డ్ చెప్తా మీరు రాసుకోండి. ఏ స్టోన్ ఈస్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్ 300 మీటర్స్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్. ఇలాంటి క్వెషన్ ఒకసారి చూసుకోండి. ఏ స్టోన్ ఈస్ డ్రాప్డ్ 300 మీటర్స్ అదొకటి చూసుకోండి. నెక్స్ట్ ఇంకోటి డిఫైన్ యావరేజ్ వెలాసిటీ అండ్ యావరేజ్ స్పీడ్. డిఫైన్ యావరేజ్ వెలాసిటీ అండ్ యావరేజ్ స్పీడ్ డన్ విత్ మాగ్నిట్యూడ్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ బికమ్ ఈక్వల్ టు ది యావరేజ్ స్పీడ్. ఇది ఒక్కసారి వచ్చిన క్వెషన్ అండి. చూసుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఇందులో సార్ మరి ఇందులో మీరు ఇచ్చిన పీడిఎఫ్‌లో 2 మార్క్స్ ఉన్నాయిగా సార్ అనొచ్చు. మీకు కనిపిస్తాయి ఇక్కడ. 2 మార్క్స్ ఉన్నాయి గా అంటే నో నీడ్. జస్ట్ లీవ్ ఇట్. ఇవి మనకు అవసరం లేవు. రావు. ఓన్లీ 4 మార్క్స్ క్వెషన్ మాత్రమే వస్తది. నెక్స్ట్ మోషన్ ఇన్ ఏ ప్లేన్. మోషన్ ఇన్ ఏ ప్లేన్‌కొస్తే మోషన్ ఇన్ ఏ ప్లేన్. మనకి దీని వెయిటేజ్ ఎంతండి? 2 + 4 మార్క్స్. ఒక 2 మార్క్స్ క్వెషన్ వస్తది. ఒక 4 మార్క్స్ క్వెషన్. ఇది కన్ఫర్మ్ చదవాలండి. మోషన్ చాలా డెడ్ ఈజీ క్వెషన్ చాలా తక్కువుంటాయి. పారలోగ్రామ్, గన్ షాట్ క్వెషన్ 4 ఉంటాయి ఇందులో. ట్రాజెక్టరీ అయిపోయిందా? 2 నెక్స్ట్ వచ్చేసి షో దట్ ద మాక్సిమం లాంచ్ 45 డిగ్రీస్ 3 ఇదొకటి 4 అయితే ఇది కొన్ని టైమ్స్ 2 మార్క్స్‌కి వచ్చిందండి. ఈ 2 డిఫైన్ యూనిట్ వెక్టార్, నల్ వెక్టార్ పొజిషన్ 2 మార్క్స్‌కి వచ్చాయి. ఇక్కడ ఒక క్వెషన్స్ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ అయిపోయా? ఇవయిపోతే ఇవే క్వెషన్స్. నెక్స్ట్ ఇంకొకటి ఇదొకటి థర్డ్‌ది మనం ఒకసారి చూసుకోండి. ఇది ఎక్కువ రాలేదు. బట్ చూసుకుంటే అయిపోద్ది. క్లియర్ అన్నట్టు ఇక మోషన్ ఇన్ యూర్ ప్లేన్ నుంచి ఖచ్చితంగా మనం ఒక 4 మార్క్స్ 100% రాస్తాం. డౌటే లేదు. 1, 2, 3 ఇవన్నీ ఏమైతాయి? ఏపీ వాళ్ళకి యూజ్ అయితాయి. టీఎస్ వాళ్ళకి యూజ్ అవుతాయి. షో దట్ ది ఇది అయిపోయిందా? ఎప్పుడైతే 6థ్ వరకు అయిపోయాయో నెక్స్ట్ 13థ్ వన్ ఒకటుందండి. 13థ్ వన్. ఇది ప్రిపేర్ అయితే మీకు చాలిగ. ఓకేనా? ఇది ప్రిపేర్ కాగలిగితే మీరు రాస్తారు. ఇక 2 మార్క్స్ క్వెషన్స్‌కొస్తే మనకు 2 మార్క్స్ క్వెషన్‌లో 14థ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ 3 స్టార్ క్వెషన్. 15థ్ ఆల్సో 3 స్టార్ క్వెషన్. 16థ్ ఆల్సో 3 స్టార్ క్వెషన్. 17థ్ ఆల్సో 3 స్టార్ క్వెషన్. 18th also 3 star question. 19th 1 star question. Write the equation of the horizontal range connected by projector and specific when it is a maximum. ఇది ఒక్కసారి వచ్చిందండి. ప్రాబ్లం ఏమి ఉండదు దాంతో మీకు. ఇవి మోషన్ ఇన్ ఏ ప్లేన్. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్. లాస్ ఆఫ్ మోషన్‌లో లాంగ్ ఆన్సర్‌లు రావండి. ఓన్లీ ఇందులో కూడా 2+4 వస్తాయి. ఓకేనా? లాస్ ఆఫ్ మోషన్‌లో ఏమొస్తాయండి? 2+4 వచ్చేస్తది మీకు. లాస్ ఆఫ్ మోషన్ 2+4 వస్తది. 2+4లో ఫస్ట్ క్వెషన్ అండి. ఇది 4 మార్క్స్‌కి ఇంపార్టెంట్ క్వెషన్. 4 మార్క్స్‌కి ఇంపార్టెంట్ క్వెషన్. ఓన్లీ ఇది 4 మార్క్సే లాస్ ఆఫ్ మోషన్ 4 మార్క్స్. ఓకేనా? మెన్షన్ ద మెసేజ్ ఆఫ్ డిస్క్రీసివ్ ఫ్రిక్షన్. ఇందులో చాలా తక్కువ ఉంటాయి. 5 క్వెషన్‌లే. 3 పుల్లింగ్ రోలర్‌ది హార్డర్. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఎక్స్‌ప్లెయిన్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఫిక్చర్స్. వై ద షాక్ అబ్జార్బర్ ఇన్ మోటార్ సైకిల్స్ అండ్ కార్స్. డిఫైన్ ద టర్మ్స్ ఆఫ్ మొమెంటమ్ అండ్ ఇంపల్స్. ఎన్నొచ్చాయండి? ఇవి 3, 2, 5, 6 వచ్చాయి. అంటే నాకు తెలిసి హార్డ్‌లీ మీరు 6 ఒక 32, 35 క్వెషన్ చదివితే 4 మార్క్స్ క్వెషన్స్ మీరు ఈజీగా 6 రాయగలుగుతారు. ఇక ఇందులో నెక్స్ట్ ఇందులో కొద్దిగా ఎక్కువ ఉన్నాయండి క్వెషన్ 2 మార్క్స్. వాట్ ఈజ్ ఇనర్షియా? ఇది 1 టైమ్ క్వెషన్. నెక్స్ట్ 11th వన్ లేదండి. 12th వన్ 3 స్టార్ క్వెషన్. నెక్స్ట్ 14th వన్ 1 స్టార్ క్వెషన్. 15th వన్నే. 16th వచ్చేసి 3 స్టార్. హార్స్ ఈజ్ పుల్ ఆర్ హార్డర్ డ్యూరింగ్ ద స్టార్ట్. 17th వన్ ఆల్సో 3 స్టార్ క్వెషన్. ఓకే. 18th వన్ 21st వన్. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి మీరు చదవాలి. ద న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ ఎవ్రీ ఫోర్స్ ఈజ్ accompanied by the equal and opposite force. How to movement given the takes place అన్నాడు. అదొక్కసారి చూసుకోండి. ఇదే మోషన్ ఇన్ ఏ ప్లేన్. నెక్స్ట్ వర్క్ ఎనర్జీ. వర్క్ ఎనర్జీలో మనకొచ్చేది ఏందండి? ఒక 7 మార్క్స్ క్వెషన్ వస్తది. ఇందులో షార్ట్ ఆన్సర్ 8 మార్క్స్ క్వెషన్ వస్తది. ఓన్లీ 8 మార్క్స్ క్వెషన్ ఉండేదే 2 క్వెషన్‌లండి. 3 క్వెషన్‌లు. ఈ 3 చదవండి. ఈ 3 చదివితే ఏం చేస్తారు? వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చూస్తూ ఉండండి. ఈ 3 చదవడం వల్ల మీరు ఒక లాంగ్ ఆన్సర్ అటెంప్ట్ చేయగలుగుతారు. ఇందులో షార్ట్ ఆన్సర్‌లో కొన్ని ఇవి రావు మనకు. షార్ట్ ఆన్సర్స్ నో నీడ్. ఓకే. ఆ 3 లాంగ్ ఆన్సర్‌లు చదవండి. నాకు తెలిసి ఇవి బట్టి పట్టే ఉంటారు ఆల్రెడీ. వచ్చేసే ఉంటాయి అందరికి కూడా. అంటే బై హార్ట్ చేసే ఉంటారు. వస్తాయి. సో, ఇవి 3 వర్క్ ఫర్ ది ఎనర్జీ. తర్వాత నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. సిస్టమ్ ఆఫ్ పార్టికల్‌లో 2, 4 మార్క్స్ వస్తాయండి. ఈ లెసన్ అస్సలు వదిలిపెట్టొద్దు. కాకపోతే క్వెషన్‌లు కూడా కొద్దిగా ఎక్కువొస్తాయి. ఓకేనా? ఇది లాంగ్ ఆన్సర్‌లు ఉండవు. బట్ ఇది 4 మార్క్స్‌కి ఒకసారి వచ్చిన క్వెషన్ అండి. తర్వాత సెకండ్ క్వెషన్ చాలా టైమ్స్ రిపీటెడ్ క్వెషన్. థర్డ్ వన్ ఒకటే డిఫైన్ యాంగులర్ యాక్సిలరేషన్ టార్క్ ఎస్టాబ్లిష్ ద రిలేషన్ బిట్వీన్ ద యాంగులర్ ఇంపార్టెంట్ క్వెషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ డిఫైన్ వెక్టార్ ప్రొడక్ట్ ఎక్స్‌ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రొడక్ట్. డిఫైన్ యాంగులర్ వెలాసిటీ ఇంపార్టెంట్. ఫైండ్ ద సెంటర్ ఆఫ్ ది మాస్ ఆల్సో ఇంపార్టెంట్. ఇవన్నీ.
1 2 3 4 5 6. తర్వాత సెవెంత్ వన్ అండి. ఫైండ్ ద టార్క్ 7i + 7j ఇది ఒకటి వచ్చింది. నెక్స్ట్ వాటి తర్వాత 12th వన్ ఈజ్ నెసెసరీ షుడ్ బి ది అంటే 2 మార్క్స్ క్వశ్చన్‌దే కానీ ఒకసారి 4కి వచ్చింది అన్నట్లు. ఓకేనా? ఒకసారి 4కి వచ్చింది వాల్యూస్. ఓకేనా? 2 మార్క్స్ ఇందులో రావు. ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్. ఇది కూడా 4 మార్క్స్ క్వశ్చన్‌కి వచ్చిందండి. ఓకేనా? 2 మార్క్సే గాని మనకొచ్చింది 4 మార్క్స్‌కి ఇచ్చాడు. ఇవి చదివితే చాలు. ఎన్ని క్వశ్చన్‌లండి? 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇక్కడ ఒకటి 9 క్వశ్చన్‌లు మీరు చదవగలిగితే ఓకేనా? ఇది కూడా చూసుకోండి. పారలల్ థీరమ్ అండ్ పర్పెండిక్యులర్ థీరమ్ డెరైవ్ ది ఎక్స్‌ప్రెషన్ 10 క్వశ్చన్. ఈ 10 చదవగలిగితే ఎన్ని రాయగలుగుతారు మీరు? 2 4 మార్క్స్ క్వశ్చన్స్ రాయగలుగుతారు. డౌట్ లేకుండా టిక్ చేసినవి చదివినా కూడా. ఓకేనా? నెక్స్ట్ ఆక్సిలేషన్. ఇందులో ఎన్ని వస్తాయండి? 2 లాంగ్ ఆన్సర్స్ వస్తాయి. ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చనే వస్తది ఇందులో. వెరీ షార్ట్ ఉండవు. బట్ వీటికి ప్రాబ్లమ్స్ చూసుకోండి. ఇక్కడ ఇచ్చినవి కాకుండా కొద్దిగా ఎక్స్‌ట్రా ప్రాబ్లమ్స్ కూడా చూసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే 2 మార్క్స్‌కు ఇస్తాడు కాబట్టి. ఇందులో 2 మార్క్స్ లేవుగా అన్నారంటే దాని మీనింగ్ ఏంటిది? మనకు 7 మార్క్స్ క్వశ్చన్స్ 8 మార్క్స్ క్వశ్చన్‌కి అది ఇచ్చి డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇచ్చి అది కంటిన్యూ చేసి ఏం చేస్తారంటే వాటికి కొన్ని ప్రాబ్లమ్స్ యాడ్ చేస్తాడు కదా! అవి 2 మార్క్స్ వెయిటేజ్ ఉంటాయి కాబట్టి కొద్దిగా చూసుకుంటే సరిపోతుందని మీనింగ్ అది. ఓకేనా? ఆక్సిలేషన్స్ అయిపోయాక నెక్స్ట్ గ్రావిటేషన్. గ్రావిటేషన్ మాత్రం అస్సలు వదిలిపెట్టొద్దండి. గ్రావిటేషన్ 4 మార్క్స్ వస్తది. చాలా తక్కువ క్వశ్చన్‌లు ఉండే టాపిక్ ఇది. జస్ట్ ఏంటి ఈ అవసరం లేదండి. 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్, 8th క్వశ్చన్. సీరియస్‌గా ఇవి 5 చదివితే చాలు. ఓకే. ఇవి 5 చదివితే 2 మార్క్స్ కూడా అవ్వవు. 5 మార్క్స్ 5 చదివితే ఒక 4 మార్క్స్ క్వశ్చన్. గ్రావిటేషన్ లెసన్ అందరూ చదవండబ్బా! రీజన్ అంటే సింపుల్ టాపిక్ ఇది. సింపుల్ టాపిక్ ఈజీగా రాయొచ్చు మీరు. ఓకేనా? మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. ఇందులో ఒకటే 4 మార్క్స్ క్వశ్చన్ వస్తదండి. అందులో లాంగ్ ఆన్సర్ లేవు. మనకు ఇప్పటి వరకు రిపీట్ అయిన క్వశ్చన్స్ అయితే డిస్క్రైబ్ ద బిహేవియర్ ఆఫ్ వైర్ అండర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్. ఎక్స్‌ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలాస్టిసిటీ. నెక్స్ట్ ఏమైంది? ఇది. డిఫైన్ స్ట్రెస్ అండ్ ఎక్స్‌ప్లెయిన్, డిఫైన్ స్ట్రెయిన్ అండ్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్. ఇవి 4 చదివితే చాలు ఒక 7 మార్క్స్ మీరు రాయగలుగుతారు. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్. ఓన్లీ ఇందులో 2+2 ఇందులో లాంగ్ ఆన్సర్‌లు అవసరం లేదు, చదవాల్సిన పని లేదు. 4 మార్క్స్ క్వెషన్స్ కూడా చదవాల్సిన పని లేదు. ఓకేనా? కాకపోతే 4 మార్క్స్‌లో మీకు కొద్దిగా ఇంపార్టెంట్ ఏందంటే హైపోడాక్స్, పరోడాక్స్ అదొకటి 2 మార్క్స్‌కి వచ్చిన క్వెషన్ అది. ఓకేనా? అందుకే అది చదవమని చెప్తున్నా. వెరీ షార్ట్ ఆన్సర్‌లో వచ్చింది. ఒక్కసారి వచ్చింది. ఓకే. రైట్. దాని తర్వాత ఇక వెరీ షార్ట్ ఆన్సర్స్ మాత్రం ఆల్మోస్ట్ ఈ ఒక్క యూనిట్ మొత్తం చదవండబ్బా! ఈ ఒక్క యూనిట్ ఉందా? ఎందుకంటే 2+2 కాబట్టి టోటల్ చదువుకోండి. టోటల్ చదువుకుంటేనే మీకు బెనిఫిట్ అనేది యాడ్ అవుతుంది ఇక్కడ. లేకపోతే కొద్దిగా ఇబ్బంది పడతారు. నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్‌లో 2+2+4 అండి. ఒక 2 మార్క్స్ క్వెషన్స్ 2 వస్తే ఒక 4 మార్క్స్ క్వెషన్ వస్తది. ఇలాంటి టాపిక్స్ అస్సలు వదిలిపెట్టొద్దు. ఇందులో ఇది. సరే ఇది 4 మార్క్స్ రావు. 7 రావు. కాకపోతే ఇది 4 మార్క్స్‌కి అడుగుతాడు. నెక్స్ట్ వాట్ ఈస్ ద అనమలస్ బిహేవియర్ ఆఫ్ ది వాటర్ అండ్ అడ్వాంటేజెస్. నెక్స్ట్ వచ్చేసి పెండులమ్ క్లాక్ జనరల్లీ ఈ క్వెషన్ ఒకటి చూసుకోండి. రైట్ ద షార్ట్ నోట్స్ ఆన్ ట్రిపుల్ పాయింట్. ఎక్స్‌ప్లెయిన్ ద కండక్షన్, కన్వెక్షన్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? ఇది 2 మార్క్స్‌కి వచ్చిందండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి ఇక రిమైనింగ్ 2 మార్క్స్. 2 మార్క్స్ కూడా ఇందులో ఎక్కువ కదండి. 2+2+2 కాబట్టి మాక్సిమం క్వెషన్‌లు ఉన్నాయండి ఇది. నేను టిక్ చేసినా కూడా 1, 1 టిక్ చేస్తాను. మాక్సిమం క్వెషన్స్ ఉన్నాయి ఇవి. వాట్ ఈస్ ద ట్రిపుల్ పాయింట్? వాట్ ఈస్ ద థర్మల్ ఎక్స్‌పాన్షన్? వాట్ ఈస్ ద థర్మల్ ఎక్స్‌పాన్షన్? ఈ క్వెషన్ ఉందండి. 18th వన్ ఉంది. 19th వన్ ఉంది. 20, 21, 25, 26, 27, 28, 29 అండి. నెక్స్ట్ 31, 31 4 మార్క్స్‌లో కూడా వచ్చిందండి. 31, 33, 34, 35 ఈ క్వెషన్స్ మనకి ఎక్కువున్న క్వెషన్స్. ఎందులో అండి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. థర్మోడైనమిక్స్ ఇదేంటిదండి 8 మార్క్స్ క్వెషన్. థర్మోడైనమిక్స్ ఏందండి ఓన్లీ 8 మార్క్స్ క్వెషన్ వస్తదండి. ఫస్ట్ వన్, సెకండ్ వన్, నెక్స్ట్ వచ్చేది థర్డ్ వన్. ఓకే. థర్డ్ వన్. థర్డ్ వన్‌కు రిలేషన్‌గా ఏం అడిగిండంటే ఇక్కడ 9th వన్ కలిపి అడిగేశాడు. అంటే మొత్తం మీరు లాంగ్ ఆన్సర్‌లు ఎన్ని చదువుతారు? 9 చదువుతారండి. 8 ఉన్నాయి. 9 అనుకుందాం. 9 చదవండి. 9కి 9 చదవండి. ఎవ్వరు ఛాన్స్ తీసుకోవద్దు. ఎందుకు సార్ అంటే 9 చదవడం వల్ల ఏదైనా టాపిక్‌లో మనం అనుకున్నది ఎక్స్‌ట్రా వచ్చిన మీరు రెండే చదివారనుకోండి. ఆక్సిలేషన్ చదివారు.
వర్క్ పవర్ ఎనర్జీ చదివారు. అందులో ఒక డిఫరెంట్‌గా అడిగాడనుకోండి, అంటే మనం ఇప్పటివరకు ఇంపార్టెంట్ కాదనుకున్నది అడిగాడనుకో 8 మార్క్స్ పోతాయి. అందుకే మనకున్న 9 క్వెషన్స్‌కు 9 చదవండి. ఓకేనా? అలా చదివితేనే మీకు స్కోర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే మాత్రం ఇబ్బంది పడతారు. అది నిజం. ఓకేనా? ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఓకేనా? నెక్స్ట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. కైనెటిక్ ఆఫ్ థియరీ ఆఫ్ గ్యాసెస్‌లో ఏంటండి 2 2 మార్క్స్ క్వెషన్‌లే వస్తాయి. ఇందులో ఏంటి చార్లెస్ లా, బాయిల్స్ లా, డిఫైన్డ్ పాత్, సీరియల్ అండి. ఇవన్నీ చదువుకోండబ్బా! ఇందులో ఉన్న క్వెషన్స్ అన్నీ చదవండి. ఎందుకు సార్ అన్ని అంటున్నారంటే ఉన్నయే కొన్ని క్వెషన్‌లు. అవునా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 క్వెషన్స్ ఉన్నాయి. 10కి 10 చదవండి. అయితే 10 చదివాక మీకో డౌట్ అసలు మేము ఏ టాపిక్ ముందు చదవాలి సార్ అని మీకు అనిపిస్తది. ఓకేనా? సో, లాంగ్ ఆన్సర్స్‌కు లాంగ్ ఉన్నాయా? లాంగ్‌కి ఏం చదువుతారండి? ఫస్ట్ వర్క్, పవర్, ఎనర్జీ. వర్క్, ఎనర్జీ అండ్ పవర్. ఇది మస్ట్ అండ్ షుడ్‌గా చదవండి. సెకండ్ వన్ వచ్చేసి ఆక్సిలేషన్. సెకండ్ వన్ ఏంటిది? ఆక్సిలేషన్. థర్డ్ వన్ వచ్చేసి థర్మోడైనమిక్స్. యాక్చువల్‌గా వేరే సాఫ్ట్‌వేర్‌లో చేసేది. బట్ అది వర్క్ కావట్లేదు. ఇట్లా రాయాల్సొస్తాంది. ఇందులో 3 ఉన్నాయి. ఇవి 3, ఇవి 3 అనుకోండి. మొత్తం 9కి 9 క్వెషన్స్ చదవండి. నాకు తెలిసి అందులో ఆల్రెడీ మీకు 6 క్వెషన్స్ వరకొచ్చు. బట్ 9కి 9 చదవండి. ఛాన్స్ తీసుకోకండి. మళ్ళీ ఇంప్రూవ్‌మెంట్ రాయడానికి రావద్దు మనం. 9కి 9 చదివితే ఈజీగా 16 మార్క్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ కూడా చూసుకోండి. మరి షార్ట్ ఆన్సర్స్ షార్ట్ ప్లస్ వెరీ షార్ట్. ఫస్ట్ ఈ 2 కాంబినేషన్‌లో ఉన్న లెసన్ ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. ఆ 2 కాంబినేషన్‌లో ఉన్న లెసన్ ఏంటి అంటే మోషన్ ఇన్ ఎ ప్లేన్. ఫస్ట్ మోషన్ ఇన్ ఎ ప్లేన్ చదవండి. మోషన్ ఇన్ ఎ ప్లేన్ ఈజీ టాపిక్. తర్వాత వచ్చేసి లాస్ ఆఫ్ మోషన్. మోషన్ ఇన్ ఎ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్. ఓకే. మోషన్ ఇన్ ఎ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్. దాని తర్వాత మీరు చదవాల్సిన ఇంకొక లెసన్ వచ్చేసి ఇదేంటిదండి ఇక్కడికే అయిపోతుంది. 2+4, 2+4 అయిపోతున్నాయి. వీటి తర్వాత నెక్స్ట్ చేసేంటంటే థర్డ్ వన్ వచ్చేసి మీకు 4 మార్క్స్. థర్డ్ వన్ మోషన్ ఇన్ ఎ స్ట్రెయిట్ లైన్. ఎందుకు సార్ అంటే మోషన్ ఇన్ ఎ స్ట్రెయిట్ లైన్ చదివితే ఒక 4 మార్క్స్ అయిపోద్ది. మళ్ళీ ఈజీ క్వెషన్స్. అందుకే మోషన్ ఇన్ ఎ స్ట్రెయిట్ లైన్. దాని తర్వాత గ్రావిటేషన్ చదువుకోండబ్బా! గ్రావిటేషన్ చదివితే ఈజీ టాపిక్ ఇది. క్వెషన్స్ కూడా ఒక 4 ఉన్నాయి. ఒక 4 మార్క్స్ అయిపోతాయి. ఇంకొక 2, 4 మార్క్స్ క్వెషన్స్ కావాలి. 2 మార్క్స్ పక్కన పెడదాం. ఫిఫ్త్ వన్ టాపిక్ వచ్చేవరకి మీరేం చదువుతారంటే గ్రావిటేషన్ అయిపోయిందా? సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ చదవండి. ఈజీగా ఉంటుంది. 4+4 అంటే ఇప్పుడు ఎన్ని అయిపోయాయి? మనం ఎన్ని లెసన్స్ చదువుతున్నాం? ఇక్కడ ఒక 5, అక్కడ ఒక 3, 8 లెసన్సే చదువుతున్నాం. మనకు 14 లెసన్స్ ఉంటే 8 మొత్తం మిగిలినవి మొత్తం వదిలేసినా కూడా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మనకు? 16 ప్లస్ 6 4 జా 24 ఎన్ని అవుతున్నాయండి? 24, 16 40 మార్క్స్ అయిపోయినాయి. అవునా? ఇక 40 ప్లస్ 4 44 మార్క్స్ అయిపోయినాయి. సగం వదిలేసాం. ఇవి అయిపోగానే నెక్స్ట్ ఏం చదవండంటే గ్రావిటేషన్ అయిపోయిందా? మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ చదవండి. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ చదివితే 2+2 అయిపోతుంది. సారీ. ఫ్లూయిడ్స్ చదివితే 2+2. నెక్స్ట్ తర్వాత థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ చదవండి. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అంటే 4+4 అంటే మీకు 7 మార్క్స్, 4 మార్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. సారీ. 2+2+4 అండి. 2+2+4 కాబట్టి మనకు 4 మార్క్స్ కూడా ఎక్స్ట్రా ప్రిపేర్ అయ్యి ఉంటాం. 2 మార్క్స్ ఎన్ని అయిపోతాయి? 1, 2, 3, 4, 5, 6 అయిపోతాయండి. 6 అంటే ఏంటి మనకు ఆల్మోస్ట్ 4 క్వెషన్‌ల 52 మార్క్స్ వస్తాయి. మిగిలిన మన 4 ఏంటి సార్ అంటే ఫిజికల్ వరల్డ్ చదవండి. మెజర్స్ అండ్ యూనిట్స్ అండ్ మెజర్స్ చదువుకోండి. ఫిజికల్ వరల్డ్ అండ్ యూనిట్స్ అండ్ మెజర్స్ చదువుకోండి. ఫిజికల్ వరల్డ్, యూనిట్స్ అండ్ మెజర్స్ కంప్లీట్ కాగానే నెక్స్ట్ ఏం చదువుతారండి? ఫిజికల్ వరల్డ్, యూనిట్స్ అండ్ మెజర్స్ కంప్లీట్ కాగానే నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ టాపిక్స్ ఉన్నాయి కదా! కైనెటిక్ ఎనర్జీ, కైనెటిక్ థియరీ అండ్ గ్యాసెస్ చదవండి. కైనెటిక్ థియరీ అండ్ 2+2 అయితాయి. ఇక్కడికి ఎన్ని అయిపోతాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అయిపోతాయి. ఓకేనా? మీకు ఈజీగా స్కోర్ వస్తుంది. అస్సలు స్కిప్ చేయకండి. మాక్సిమం టిక్ చేసిన వాటినైతే స్కిప్ చేయకండి. చాలా తక్కువ క్వెషన్‌లొచ్చాయి. ఒక 8 మార్క్స్ క్వెషన్‌లొచ్చేసి మనకు హార్డ్‌లీ ఎన్నొచ్చాయి? 9 క్వెషన్‌లు. 4 మార్క్స్ క్వెషన్‌లు 6 5 జా 30 వస్తాయి. అంతకు మించి ఎక్కువ రావండి. మనం 8కి 8 చదివినా కూడా ఒక 40 క్వెషన్స్. 40 + 9 50 క్వెషన్ చదివితే 40 మార్క్స్ వస్తాయి. 50 క్వెషన్ చదివితే 40 వస్తాయి. అందులో నుంచే చాలా వరకు 2 రాయొచ్చు. 2 మార్క్స్‌యి కూడా తక్కువే ఉన్నాయండి. 2 మార్క్స్ హార్డ్‌లీ ఒక 50 క్వెషన్స్ వస్తాయి. అంటే మీరు మొత్తం ఫిజిక్స్ మొత్తం పేపర్ మీద ఒక 100 చదివితే 50 మార్క్స్ వస్తాయి.
అంటే క్వెషన్‌కు 2 క్వెషన్స్‌కి ఒక మార్క్ అన్నట్లు. అస్సలు స్కిప్ జేసుకోకండి. ఎక్కువ చదవడానికి టైమ్ స్పెండ్ చేయండి. ఓకేనా? సో, ఈ వీడియో ఏపీ వాళ్ళకు, టీఎస్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఈ పీడీఎఫ్ సార్ మాకు థియరీ బిట్స్ క్వెషన్స్ వీటికి ఆన్సర్ సింపుల్ ఆన్సర్‌లు కావాలన్నా మన యాప్‌లో ఉన్నాయి. నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ చూసుకోండి. అందులోంచి డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కండి అండ్ ఇన్‌స్టాలో ఫాలో కండి. ఇన్‌స్టాగ్రామ్ నవీన్ రెడ్డి 100. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.